పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడా, గొప్ప దేవా, తండ్రి నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రములు తండ్రి. మా ప్రభా నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను ఘనపరుస్తున్నాము. ఈ పెందలకడ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము నాయన. మా ప్రభా మా ప్రార్థనలు ఆలకించుము తండ్రి. తండ్రి మా మొరలను ఆలకించుము దేవా ప్రభా. మరి మా అపరాధములను క్షమించుము తండ్రి. ఇతరులు మా పట్ల చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా దేవా ప్రభా, గడిచిన రాత్రి అంతయు మమ్మల్ని కాపాడి క్షేమంగా ఈ ఉదయకాలం నా తండ్రి సజీవుడిగా మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మా జీవితాలలో అనేక మార్లు తండ్రి మేము పడిపోతున్నప్పటికీ మీరు లేవనెత్తుతున్నటువంటి దేవుడు అంటున్నారు దేవా ప్రభా. మరి గడిచిన సంవత్సరం అంతా కూడా కాపాడి నూతన సంవత్సరంలోకి అప్పుడే మేము 2వ దినం కూడా అయిపోయింది ప్రభా. 3వ దినమున అడుగు పెట్టి ఉన్నాము తండ్రి. నీకే స్తుతులు, నీకే స్తోత్రములు మా ప్రభా తండ్రి. మా జీవితాలలో మమ్మల్ని మీ కాపుదలలో భద్రంగా కాపాడుతున్న విధానాన్ని బట్టి మేము ఎప్పుడు కూడా నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, మీరు మాకు వాగ్దానం ఇస్తున్నారు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని మీరు యెషయా గ్రంథము 54వ అధ్యాయం 10వ వచనంలో చెప్పి ఉన్నారు. దేవానికి స్తోత్రములు తండ్రి. మా ప్రభా, ఇంత గొప్ప వాగ్దానమును మీరు ఈ దినం మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. మా యందు జాలిపడే దేవుడవు నాయన. మా తండ్రి, మా పట్ల కృప చూపించే దేవుడవు తండ్రి. అవును తండ్రి, మేము ఎంత కష్టంలో సమస్యలలో ఉన్నప్పుడు తండ్రి, మా పర్వతములు మా ఎదుట ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి సమస్యలు ఉన్న తండ్రి, ఎన్నో ఇబ్బందులు మాకున్నప్పటికీ తండ్రి, మేము మరి ఒక విధమైన పరిస్థితులలో తండ్రి, దిక్కుతోచని పరిస్థితులలో ఉన్నప్పటికీ నీ కృప మమ్మల్ని విడిచిపోదు. పర్వతములు తత్తరిల్లొచ్చు, పర్వతములు తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లవచ్చు, కానీ నీ యొక్క కృప మాత్రం విడిచిపోదు, మమ్మల్ని ఎప్పుడూ విడిచిపోదు. ఈ భూమి తండ్రి తాను మార్పు చెందుతుందేమో, కానీ ప్రభా మీరు మాత్రం మార్పు నందని దేవుడై ఉంటున్నారు. అందుకే తండ్రి విశ్వాసంతో మేము నిన్ను ప్రార్థిస్తున్నాము. భూమి మార్పు నందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మేము భయపడము తండ్రి. దేవా నీకు వందనములు నీ పైన, ఎందుకంటే నీవు మా ఆశ్రయమైనావు, మా దుర్గమైనావు, మా కొండ మీరే, మా కోట నీడే తండ్రి. మా తండ్రి దేవా, మా దేవా తండ్రి, మరి మహోన్నతిని చాటున మేము నివసిస్తున్నాము, సర్వోన్నతిని నీడలో మేము ఉంటున్నాము తండ్రి. నీకు వందనాలు. అందుకే తండ్రి మేము ఎంతో ధైర్యంగా ఈ లోకంలో జీవిస్తున్నాం ప్రభా. నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి. ఉదయ కాలంలో ప్రభా నేను ప్రార్థిస్తుండగా తండ్రి నాయన మాతో ఉండండి, మా మనవులు ఆలకించండి తండ్రి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మేము అనుదినము తండ్రి ఒకే అంశం పైన ప్రార్థిస్తున్నట్లుగా అనిపించవచ్చు, కానీ తండ్రి ప్రభా ఎంతోమంది ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారు కదా. అందుకే ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మా ప్రార్థనలను మీరు ఆలకించి జవాబులు ఇస్తున్నందుకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి నాయన, ఈ దినము ఎవరెవరైతే నాయన మరి తమ యొక్క పనులకు వెళ్తున్నారో వారందరినీ ప్రభా మీ కాపుదలలో భద్రంగా కాపాడండి. వారి ప్రయాణములలో క్షేమం అనుగ్రహించండి తండ్రి. వారి ఉద్యోగ జీవితాలలో వారికి బలమైనటువంటి రీతిగా వాళ్ళని వాడుకోనండి తండ్రి. ప్రభానైనా మరి అక్కడ తమ యొక్క పనితీరులోనైనా వాళ్ళు అద్భుతమైనటువంటి ప్రదర్శన ఉంచేలాగా కృప చూపించండి. మంచి జ్ఞానంతో నింపండి ప్రభా. నీకు మహిమకరంగా వారు జీవించుటకు సహాయం చేయండి. వారి మాటలు తలంపులు అన్నీ కూడా నాయన నీకు ఇష్టమైనటువంటిగా ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. దేవ ప్రభా నాయన విద్యార్థులను దీవించండి, వారికి చదువులో ఉన్నత స్థాయిని అనుగ్రహించండి ప్రభా. ఎంతో కష్టపడుతూ పని చేస్తున్నారు ప్రభా. వారు ఎంతో ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించాలని, ఒక కోర్సు చేరాలంటే ప్రభా ఎన్నో పరీక్షలు, ఎన్నో మెట్లు ఉంటాయి ఆ తండ్రి. అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ వారు అధిరోహిస్తూ వెళ్ళాలి మా తండ్రి దేవా. ఇప్పుడు ఇమ్మీడియట్గా నాయన మరి 10th క్లాసు, ఇంటర్ నాయన, డిగ్రీ ఇవన్నీ కూడా నాయన రాస్తున్నటువంటి వారు, ప్రిపేర్ అవుతున్నటువంటి వారు
ప్రతి ఒక్కరిని కూడా నాయన మీ కాపుదల్లో నాయన మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా వారిలో ఉన్నటువంటి భయాలు అన్నిటిని కూడా తొలగించండి. టైం మేనేజ్మెంట్ దయచేయండి ప్రభా. చక్కగా టైం మేనేజ్ చేసుకుంటూ చక్కగా చదువుకోవడానికి సహాయం చేయండి. మంచి జ్ఞానంతో నింపండి. ఏ సబ్జెక్టులో వారు వీక్గా ఉన్నారో ఆ సబ్జెక్టులోనైనా వారి అధికంగా బలం పొందుకొనుటకు, జ్ఞానం పొందుకొనుటకు మీ యొక్క సహాయంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి ప్రతి ఒక్కరిని ఉన్నత స్థాయికి తీసుకురండి. మా దేవా ప్రభా, ఏదైనా ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి ప్రభా. ఎవరెవరైతే నిరుద్యోగులుగా ఉంటూ చాలా దిగులు పడుతూ ప్రభా కృంగిన స్థితిలో ఉన్నారో అలాంటి వాళ్ళని లేవనెత్తి తండ్రి వారి ఎదుట అనేకమైన మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాము. ఎంతమంది అయితే అప్పుల బాధతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతున్నారో వారికి అందరికీ తగిన సహాయం చేయండి తండ్రి. ప్రభానైనా వారిలో ఉన్నటువంటి ఆ నీరసము ప్రభా, వారిలో నిరుత్సాహము అదంతా కూడా తొలగించి ధైర్యం కలిగినటువంటి ఆత్మను వారిని నింపుము తండ్రి. మా ప్రభా తండ్రి, వారు భయపడకుండా నాయన పరిస్థితులను ఎదుర్కొనే కృప చూపించండి. మా ప్రభా వారికి చక్కని మార్గం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించండి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు తప్పకుండా నేను సంతానం అనుగ్రహించండి. వారిని దర్శించి వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి నాయన. మరి మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, కుటుంబాలలో కూడా శాంతి సమాధానం అనుగ్రహించండి. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకునేలాగా సహాయం చేయండి. ఎవరెవరైతే నాయన అనేకమైన మనస్పర్ధలతో బ్రతుకుతూ నాయన ఎంతో బాధతో మరి నిరుత్సాహంగా జీవిస్తున్నారేమో అలాంటి వాళ్ళని అందరినీ కూడా నాయన మీరు కనికరించండి, కాపాడండి. వారి కుటుంబంలో శాంతిని సమాధానం నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. మా తండ్రి ఎవరైతే ఇప్పుడు నాయన ప్రసవ వేదనలో ఉన్నారో ఆ వేదనలో తండ్రి వారికి తోడుగా ఉండండి తండ్రి. సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా. అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి మా ప్రభా. ఎంతోమంది నాయన క్రిటికల్ కండిషన్స్లో ఎంతోమంది నాయన మరి ఐసీయూలలో ఉంటున్నారు. వారిని అందరినీ బయటికి తీసుకురండి తండ్రి. ప్రభానైనా వారి కుటుంబంలో మీరు ఆదరణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఏ వ్యాధి అయినా ప్రభా మీరు బాగు చేయగలిగిన దేవుడు, స్వస్థపరిచే దేవుడు అంటున్నారు తండ్రి. స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ప్రతి ఒక్కరు కూడా హీల్ అవుదురుగాక ప్రభా. ఎవరెవరైతే నేను ఈ ప్రార్థనలోకి వేసిన ప్రతి ఒక్కరు ప్రభా ఏ సమస్యలతో బాధపడుతున్నారో, ఎలాంటి అనారోగ్య సమస్యలతో వారు ఉన్నారో వారందరినీ కూడా నేను నీ గాయపడిన హస్తంతో తాకి వెంటనే నేను మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, నీ స్వస్థత వారికి కలిగినదని మేము ఎంతగానో ఆశ్చర్యపడుతూ సంతోషిస్తూ నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి, మీరు గొప్ప దేవుడు ప్రభా. మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మా తండ్రి, ఈ దినం ఎంతమంది అయితే రిపోర్ట్స్ కోసం వెళ్తున్నారో హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్ తీసుకున్నప్పుడు తండ్రి అదే అంతా కూడా నార్మల్ రిపోర్ట్ వచ్చినట్లుగా సహాయం చేయండి తండ్రి. ఎంతమంది అయితే నైనా మరి కీమోథెరపీల గుండా ఇంకా డయాలసిస్లో గుండా వెళ్తున్నారేమో అలాంటి వాళ్ళని కూడా దయ ఉంచి కాపాడి తండ్రి వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించండి ప్రభా. ఎవరెవరైతేనైనా మరి అనేకమైన రిపోర్ట్స్ బ్లడ్ టెస్టులకు వెళ్తున్నారేమో కొన్ని టెస్టులు ఉంటాయి ప్రభా. నైనా భయంకరమైన అంటే వేదన కలిగించేవి, భయం కలిగించేవి అలాంటి టెస్టులకు వెళ్ళినప్పుడు కూడా నాన్న వారికి తగిన మంచి రిపోర్టును అనుగ్రహించమని, కావలసిన ధైర్యాన్ని వారికి అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా నాయన ధైర్యంగా జీవించగలుగుటకు కృప చూపించండి ప్రభా. అవును ప్రభా, ఈ లోకం అశాశ్వతమైనది. కానీ తండ్రి, ఈ లోకంలో ఉన్నంతకాలం మేము ఎంతగానో జాగ్రత్తగాను, సంతోషంగాను, ఆరోగ్యంగాను ఉండాలని కోరుకుంటాం ప్రభా. మా అయోగ్యత, మా యొక్క నిర్లక్ష్యం వల్ల ఏదైనా వచ్చి ఉన్నట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించుము తండ్రి. మా ప్రభా, నాయన ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్యంతో ఉంచమని ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించి అడుగుతుంటున్నాం నాయన. నీకే వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవాది దేవుడవు, దయగల దేవుడవు నాయన, కృప చూపించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. నాయన మరి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ నాయన ఎంతమంది అయితే సఫర్ అవుతున్నారో, ఎంతమంది అయితే అప్పుల బాధతో ఉన్నారో, ఎంతమంది అయితే ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో వారందరికీ ఏ శ్రమలో విడుదల కలుగునుగాక. వారికి రావాల్సిన ఫండ్స్ అన్నీ కూడా ఇప్పుడే రిలీజ్ అగునుగాక ప్రభా. మా తండ్రి దేవా, మరి సంతోషకరమైనటువంటి జీవితం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
తండ్రి స్కూళ్ళకు వెళ్తున్న బిడ్డలను ఆశీర్వదించండి. అదేవిధంగా చిన్నపిల్లలను, వృద్ధులను ఆశీర్వదించండి. వారికి అందరికీ కావాల్సిన క్షేమమును, భద్రతను అనుగ్రహించండి. ప్రభా, ఒంటరి మహిళలను, ఒంటరి తల్లులను మీరు ఆశీర్వదించండి. వారికి అందరికి కూడా కావలసిన సహాయం అనుగ్రహించండి నాయన. మా తండ్రి దేవ, ప్రపంచమంతటా మరి మీరు అనుగ్రహిస్తున్న శాంతిని బట్టి నీకు వందనములు. యుద్ధ వాతావరణం తీసివేస్తున్నందుకే వందనములు. మా తండ్రి యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభు ఇశ్రాయేల్ దేశంను దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా దేశంను దీవించండి. మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించండి దేవా. ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి మా ప్రభు నాయన. నిన్ను ఎరుగని ప్రతి ఒక్కరు కూడా నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి. ముఖ్యంగా ప్రభా, రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించము నాయన. నీ వైపునకు ఆకర్షించబడినట్లుగా ప్రతి ఒక్కరిని మీరు ఆకర్షించము తండ్రి. ప్రభా తండ్రి, మరి ముఖ్యంగా అనేకమైన దుర్వ్యసనాలకు బానిసలైనటువంటి వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. త్వరగా తండ్రి వారు స్వస్థపడినట్లుగా తండ్రి, తిరిగి నీ సన్నిధికి రాగలిగినట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవాన్ని వెంట దయగలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు నాయన. అద్భుతాలు, ఆశ్చర్యకారాలు మా జీవితాలలో అనేకం చేసి ఉన్నావు నాయన. మేము ప్రతి దినం కూడా జ్ఞాపకం చేసుకోవడానికి, నీకు కృతజ్ఞత చెల్లించడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ఎవరైతే నాయన కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేస్తున్నారో మరి వారికి అందరికీ కూడా తప్పకుండా నాయన విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ప్రభా, మరి ఎవరైతే నాయన నూతనమైనటువంటి గృహాలలో ప్రవేశిస్తున్నారో వారికి అందరికీ కూడా మీరు సంతోషము, సమాధానము, వారి కుటుంబంలో ఆశీర్వాదములు అనుగ్రహించండి ప్రభా. నేను ప్రార్థించి అడుగుతుంటున్నాం, సహాయం చేయండి. నీ దీవెనలు వారిపైన కుమ్మరించండి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.